హలో అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ టమాటా దోశ ప్రిపరేషన్ చూద్దామండి. మనం ప్రతిరోజు టిఫిన్స్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో. దానికోసం మనం ముందు రోజు నుంచి ఆలోచిస్తూ పిండి రెడీ చేసుకుంటూ ఉంటాము. కానీ మనకి ఒక్కొక్కసారి మర్చిపోతూ కూడా ఉంటాము పిండి అనేది ప్రిపేర్ చేసుకోవడం. మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశ అనేది వేసుకోవచ్చండి. ఈ టమాటాతో దోశపిండి అవైలబుల్గా లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా దోశ. దీని ప్రిపరేషన్ చూద్దాము. దానికంటే ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఈ వీడియో క్రిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. దీనికోసం నేను 3 టమాటా తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇవి కొంచెం పండుగా ఉంటే బెటర్గా ఉంటాయండి. 3 ఎండుమిర్చి, పొట్టు తీసేసినటువంటి చిన్న అల్లం ముక్క, 1/2 స్పూను జీలకర్ర, ఈ మొత్తం కూడా వేసేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. ఇది చూడండి, ఇది ఇలా పట్టుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనం పిండి ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. దానికోసం పెద్ద బౌల్ తీసుకోవాలి. ఒకటి తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ, ఏ కప్పుతో అయితే మనం ఈ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా పేస్ట్ కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మనం వాటర్ అనేది సరిపడా వేసుకుంటూ ఈ ఉండలేం లేకుండా కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలండి వాటర్ అనేది. ఇలా మొత్తం కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ బాగా కలిపి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని మనం దోశ వేసుకుందాం. మనకు ఈ దోశలు అనేవి ఇంతకుముందు నేను రవ్వ దోశ చూపించాండి. ఆ రవ్వ దోశ లాగానే మనకి షేప్ అవుట్ అవుతూ ఉంటాయి. పర్లేదు, చాలా బాగుంటాయండి అయినా వేసుకుంటే. ఇవి ఇలా వేసుకోవాలి. మనం కొంచెం స్ప్రెడ్ చేస్తూ ఇలా గరిటెతో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పైన ఆయిల్ కొంచెం వేసుకోవాలి. అప్పుడే ఈ దోశ అనేది చాలా బాగుంటుందండి. మనకి ఇలా కాలిన తర్వాత మెల్లగా ఇలా తీస్తూ ఇలా వేసుకొని తీసేసుకోవాలండి. మనకి 2 సైడ్స్ కాల్చాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఇప్పుడు ఇలా దోశలు అనేవి రెడీ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ టమాటా దోశ అనేది. మనం చట్నీ కూడా అవసరం లేకుండా కూడా తినొచ్చండి, ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కాబట్టి. లేదంటే మామిడికాయ చట్నీలో తింటే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మనకి టమాటా దోశ ఎంత ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో త్వరగా అయిపోతుంది ఈ దోశ అనేది. మీరు కూడా ఈ టమాటా దోశ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.